నొప్పులకి అంటే బాడీ పెయిన్స్కి మన ఆహార అలవాట్లు ఏమన్నా తేడా ఉంటుందా అన్నది చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అండి. ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో మన తినే ఆహారం కూడా అంతే ముఖ్యం. పౌష్టిక ఆహారం అంటాం, విటమిన్స్. మనకి ఏ ఆహారం ముఖ్యమని ఖచ్చితంగా అందరూ అడుగుతుంటారు. ఇది తింటే నాకు బాగుంటుందా, ఇది తినకుండా ఉంటే బాగుంటుందా అని. సో మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ సమతుల్యంగా కావాలి, ఈక్వల్ క్వాంటిటీస్ కావాలి. ఏది ఒక్కటి ఎక్కువైనా బాడీకి మంచిది కాదు, ఏది తక్కువైనా మంచిది కాదు. ఇది పౌష్టికాహారాలే. మనకి ఓన్లీ నాన్ వెజిటేరియన్, జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు. దీనివల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్లో వచ్చేవి, తర్వాత వెజిటేబుల్స్లో వచ్చే ప్రోటీన్స్ కానీ మిస్ అవుతూనే ఉంటాం. సో మనకి ఈ ఫుడ్ ఎక్కువ, ఈ ఫుడ్ తక్కువ అని కదా, అన్ని రకాల ఆహారం తీసుకుంటే అన్ని రకాల విటమిన్స్, అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాడీకి ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రోటీన్ డైట్ మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు. ఇలాంటివి చేయొద్దండి. ఏ డైట్ మంచిది డైట్ అన్నది లేదు, చెడ్డ డైట్ అన్నది కూడా లేదు. అన్ని రకాలు ఆరోగ్యకరంగా తిని, ముఖ్యంగా దానికి వ్యాయామం జోడిస్తేనే ఆరోగ్యం. ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఏదో ఒకటి ఎక్కువ ఇది చేస్తున్నాను లేదా ఉపవాసం చేస్తున్నాను డైట్ కంట్రోల్ కోసం, వెయిట్ కంట్రోల్ కోసం, వెయిట్ తగ్గిపోతాను అని అంటే అవ్వదు. డైట్ ఉండాలి ప్లస్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఈ రెండు సమతుల్యంగా ఉంటేనే ఒక లాంగ్ టర్మ్లో వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ జరుగుతుంది. ఏది షార్ట్ కట్లో వెతికినా అది మళ్ళీ రీబౌండ్ అవుతుంది. అందుకే సడన్గా ఏది చెయ్యొద్దు. బట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ ఉన్నాను అన్నది దానికి డైట్ కంట్రోల్ అన్నది కొన్ని నెలలు జరగాలి. దానికి వ్యాయామం తోడవ్వాలి. ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ డైట్ కంట్రోల్ తోటి జరిగేదైనా, ఏదైనా షార్ట్ కట్లో 1 నెలకు 2 నెలలకు జరిగేదైనా మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా హెల్దీ వెయిట్, హెల్దీ లాస్ అంటాం, హెల్దీ గెయిన్, హెల్దీ లాస్. ఇది జరగటానికి కనీసం 6 నుంచి 8 నెలలు పడుతుంది. ఆ ఓపిక మాత్రం ఉండాలి. సడన్గా ఏది చేసినా మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా లాంగ్ టర్మ్ గోల్ కోసం ఆలోచించండి. ఫుడ్ పరంగా అన్ని రకాలు ఇంపార్టెంట్. ఏది చెడ్డది, ఏది మంచిది అని కాదు. అన్నీ సమతుల్యంగా అంటే ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటున్నామా లేదా అన్నది కూడా చాలా ముఖ్యం.